ఎందుకు అవినీతికి కఠినమైన చట్టాలు లేవు? నిజాలు, చట్టాలు, లోపాలు. దేశాన్ని నాశనం చేసే పెద్ద శత్రువు ఏది తెలుసా? ఉగ్రవాదం కాదు, విదేశీ దాడి కాదు, అవినీతి, అవినీతి, అవినీతి. కానీ ప్రశ్న ఏంటంటే, ఎందుకు అవినీతికి కఠినమైన శిక్షలు లేవు, చట్టాలు లేవు? కోట్ల రూపాయలు దోచిన వాళ్ళు బయట తిరుగుతుంటే చిన్న చిన్న తప్పులు చేసిన వాడు జైలుకి వెళ్తున్నాడు. ఎందుకు? ఈ వీడియోలో చట్టాలు ఏవి ఉన్నాయి, అవి ఎందుకు పనిచేయడం లేదు, లోపాలు ఎక్కడున్నాయి స్పష్టంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ చేయగలరు. ముందుగా నిజం చెప్పాలి. భారతదేశంలో అవినీతి మీద చట్టాలు లేవు అనేది అబద్ధం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్ట్ యాక్ట్ 1988 ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే సెక్షన్ 7 and 13 ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల జైలు మరియు జరిమానా. ఇండియన్ పీనల్ కోడ్ 2 సెక్షన్ 409 ప్రకారం ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం చేయడం, సెక్షన్ 420 చీటింగ్, మోసం, సెక్షన్ 468 and 471 నకిలీ డాక్యుమెంట్ సృష్టించడం. ఇవన్నీ కలిపితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్ష కూడా ఉంది. లోక్పాల్ మరియు లోకాయుక్త యాక్ట్ 2013 మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులపై విచారణ చేసే అధికారం ఈ చట్టం కలగజేస్తుంది. అయితే ఇన్ని చట్టాలు ఉన్నా అవినీతి ఎందుకు తగ్గడం లేదు అనేదే అసలు ప్రశ్న. ఇక్కడ అసలు సమస్య ఉంది. కేసులు నమోదు కావడానికి సంవత్సరాలు పడుతుంది, విచారణ పూర్తి కావడానికి దశాబ్దాలు. అప్పటికి నిందితుడు రిటైర్ అయిపోతాడు, రాజకీయ నాయకుడైతే మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాడు. ఒక నిజం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ప్రభుత్వ అనుమతి, శాంక్షన్ అవసరం. అంటే ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే ప్రభుత్వం నుంచి పర్యవేక్షించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం. అంటే చట్టం ఉంది కానీ తాళం వేసి పెట్టారు. అవినీతి కేసుల్లో సాక్షుల బెదిరింపులు, ఫైళ్లు మాయం చేయడం, కేసులు నీరసించిపోతాయి. ఎందుకంటే చట్టాలు తయారు చేసే వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి. కఠినమైన చట్టాలు వస్తే తమకే ప్రమాదం అని వాళ్ళకు తెలుసు కాబట్టి. అందుకే చిన్న చిన్న ఉద్యోగులకు సస్పెన్షన్, పెద్ద నేతలైతే కమిషన్ ఎంక్వైరీ అంటూ కాలాన్ని జాప్యం చేసి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతారు. ఇదే మన వ్యవస్థలోని అసలైన అసమానత. అవినీతికి నిజంగా తగ్గాలంటే ఫాస్ట్ ట్రాక్ కరప్షన్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలి, విట్నెస్ ప్రొటెక్షన్ లా ఏర్పాటు చేయాలి, రాజకీయ నాయకులకు కాల పరిమితిలో మార్పు మరియు తీర్పు, ఎన్నికల్లో అవినీతి కేసులున్న వారికి నిషేధించాలి. కానీ ఇవన్నీ జరగాలంటే ప్రజలు ఏం చేయాలి? ప్రశ్నించాలి, మౌనం విడిచిపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, అవినీతి చట్టాల వల్ల కాదు, మన నిశ్శబ్దం వల్ల బతుకుతుంది. చట్టం పుస్తకంలో కాదు, ప్రజల ధైర్యంలో బలంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. విశ్లేషణ నచ్చితే లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.